లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొన్నేళ్లుగా తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి టాప్ లీగ్ లోకి దూసుకెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆడియన్స్ లో ఓ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు భూతద్దం వేసినా దొరక్కపోవడంతో అసలు ఈ అమ్మడు ఏమైపోయిందా అంటూ తెగ ఆరాలు తీయడం మొదలెట్టారట మన టాలీవుడ్ ఆడియన్స్. పూజా హెగ్డే నాగ చైతన్యతో ఒక లైలా కోసం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాంబే బ్యూటీ ముకుందతో మంచి గుర్తింపు పొందింది. ఇక డీజే అరవింద సమేత మహర్షి వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఒకానొక దశలో టాలీవుడ్ ను ఏలిందనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె క్రేజ్ తగ్గింది. ఇక గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల నుంచి ఆమె తప్పుకోవటం, శ్రీలీలకు ఆ అవకాశాలు దక్కటం పూజా ఫ్యాన్స్ కి పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో విజయ్ సూర్యలతో జోడీ కడుతున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆమె చేతిలో ఏ పెద్ద ప్రాజెక్టు లేదన్నది కాదనలేని సత్యం. డాన్సింగ్ క్వీన్ గా శ్రీలీల దూసుకుపోవటం, రష్మిక పాన్ ఇండియా స్థాయిలో వరుస ప్రాజెక్టులతో బిజీ అవటం, సాయి పల్లవి తన డీ గ్లామర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు పొందటం, ఇలా ఈ ముగ్గురు హీరోయిన్స్ స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో దూసుకుపోతుండటంతో పూజకు అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల విజయాలతో తిరిగి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందా, లేక నా వల్ల కాదంటూ పెళ్లిపీట లెక్కిస్తుందా అన్నది కాలమే చెప్పాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.